శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద వల్లభా నమః. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఇక్కడ నర్సాపూర్ లో శివాలయము, కొద్ది ఏండ్ల నుంచి ఉన్నటువంటి శివాలయం ఇది. ఇక్కడ చాలా అభిషేకాలు ఉదయం 4 గంటల నుంచి అభిషేకాలు మొదలైతాయి. 12 గంటల వరకు అభిషేకాలు అయితూనే ఉంటాయి. సోమవారం అన్నదాన ప్రసాదం జరుగుతుంది. చాలా మహిమగల టెంపుల్. ఇక్కడ పక్కన ఊర్లలో నుంచి కూడా ఊర్లలో నుంచి కూడా అందరూ వస్తారు. చాలా బాగుంటది, మంచిగా ఉంటది ఇక్కడ దర్శనం కూడా. అందరూ రావాలి, దర్శనం చేసుకోవాలి, అందరు బాగుండాలి. ఇక్కడ శ్రావణ మాసం ఉదయం 4 గంటల నుంచే మొదలు అభిషేకాలు. శ్రావణ మాసము అమ్మవారికి ఓడి బియ్యాలు, కుంకుమార్చన ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కుంకుమార్చన ప్రతి వారము. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ అన్నదానం స్పెషల్ జరుగుతుంది. ఇక్కడ అభిషేకం మెయిన్ ఏంటంటే అభిషేకం చాలా అంటే ఎవరు వచ్చినా అభిషేకం చేపిస్తాము. ఎంత ఉన్నా ఎవరు వచ్చినా ఎట్లాంటి వాళ్ళు వచ్చినా కంపల్సరీ లోపల కూర్చోబెట్టి అభిషేకం చేపిస్తాం. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, ఇక్కడ ఉన్నటువంటి స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ కుమారస్వామి, వినాయకుడు, అమ్మవారి పార్వతీదేవి, రాజరాజేశ్వర స్వామి, ఈ నలుగురు ఇక్కడ ఉండడం జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి పార్వతి. ఓం శ్రీ అన్నపూర్ణ హరి నమః. ఓం శ్రీ అన్నపూర్ణ జై. అందరికీ నమస్కారం. ఈ టెంపుల్కి రావడం వల్ల చాలా ప్రశాంతత, ఆనందం అనిపిస్తుంది. ప్రతి సోమవారం మంచిగా వస్తాం ఇక్కడికి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. పంతులు గారి రెస్పెక్ట్ అందరిది బాగుంది. ఈ టెంపుల్ చాలా రోజుల నుండి నా పెళ్ళైన నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటాం అన్నట్టు. సోమవారం కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో చాలా మంచిగా చేస్తారు. అన్నదాన కార్యకర్తలు కూడా మంచిగా ఉన్నారు. ఇక్కడ కోఆపరేషన్ కూడా బాగుంది. గుడి దగ్గర అన్నదానం పెడతారు. సోమవారం అన్నదానం కూడా చాలా బాగుంది, మంచిగా పెడతారు.